పవర్ఫుల్ పోలీస్ పాత్రలంటే ఇప్పుడు మనకు చాలా సినిమాలు గుర్తొస్తాయి, కానీ ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం అప్పటికి ఎవ్వరూ పోషించని, పండించని అత్యంత పవర్ఫుల్ పాత్రని అవలీలగా చేసి అలాంటి పోలీస్ పాత్రలకు ట్రెండ్ సెటర్ గా నిలిచిన హీరో అన్నగారు ఎన్టీఆర్ గారు. ఆ సినిమా కొండవీటి సింహం. టాలీవుడ్ లో కని విని ఎరుగని రికార్డ్స్ సృష్టించి అవి బ్రేక్ చేయడానికి సంవత్సరాలు పట్టేలా చేసిన మూవీ ఇది. ఇప్పుడు కొండవీటి సింహం మూవీ విశేషాలు, దాని సంచలనాలు తెలుసుకుందామా? 1977లో అడవి రాముడు తర్వాత తెలుగు సినిమా కమర్షియల్ గా చాలా పెద్ద ఎత్తుకెదిగింది. ఎన్టీఆర్ గారు కూడా ఎక్కువగా మంచి మాస్ కమర్షియల్ మూవీసే చేయసాగారు. ఆ కోవలో వచ్చిందే వేటగాడు. ఆ సినిమా అప్పటికి పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ అడవి రాముడు తర్వాత టాప్ 2 మూవీ. ఈ సినిమా నిర్మాత అర్జున్ రాజు గారికి రోజా మూవీస్ సంస్థకు వేటగాడు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో మళ్లీ ఎన్టీఆర్ గారితోనే మూవీ చేయాలని ట్రై చేశారు అర్జున్ రాజు. అయితే ఎన్టీఆర్ డేట్స్ దొరకలేదు. దాంతో ఎన్టీఆర్ గారి బావమరిది ద్వారా ట్రై చేస్తే ఎన్టీఆర్ ఓకే చెప్పేశారు. డైరెక్టర్ గా ఎవరిని అనుకుంటున్నారు అని అడిగితే రాఘవేంద్రరావు అని చెప్పారు అర్జున్ రాజు. అయితే మంచి కథ రెడీ చేసుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్. నిజానికి రాఘవేంద్రరావు గారిని కొంతకాలంగా కలవనే లేదు అర్జున్ రాజు. ఎన్టీఆర్ ని ఒప్పించడానికి అలా చెప్పారు. తర్వాత రాఘవేంద్రరావు గారిని కలిసి ఎన్టీఆర్ గారితో మూవీ ఓకే అయింది. డైరెక్టర్ గా మీ పేరే చెప్పానని చెప్తే ఆయన కొంచెం షాక్ అయి నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయే అన్నారు. ఎన్టీఆర్ గారికి మీ పేరు చెప్పాను, ఎలా అయినా ఈసారికి సర్దుకుపోండి అని రాఘవేంద్రరావు గారిని ఒప్పించారు రాజుగారు. రైటర్ గా సత్యానంద్ ని అడిగారు. ఒక మంచి మాస్ మసాలా స్టోరీ కావాలని ముగ్గురు ఆలోచించసాగారు. తమిళ్లో శివాజీ గణేశన్ గారు చేసిన కొన్ని పవర్ఫుల్ మూవీస్ ఎంపిక చేసి వాటిలో ఒక మంచి కథని ఎంపిక చేద్దామనుకుని కొన్ని ట్రై చేశారు. కానీ అవేవి ఎన్టీఆర్ గారికి నచ్చలేదు. 1976లో శివాజీ గణేశన్ హీరోగా రూపొందిన తమిళ్ మూవీ తంగ పథకం రాఘవేంద్రరావు గారికి బాగా నచ్చింది. అది రీమేక్ చేయాలి అనుకున్నారు. అయితే అప్పటికే ఆ మూవీ రైట్స్ అల్లు రామలింగయ్య గారు కొనేశారు. ఆయన కూడా దీన్ని ఎన్టీఆర్ తోనే రీమేక్ చేయాలనుకుంటున్నారు. అయితే శివాజీ గణేశన్ దాన్ని రీమేక్ చేయొద్దని డబ్ చేయమని సలహా ఇవ్వడంతో బంగారు పథకం పేరుతో తెలుగులో డబ్ చేశారు అల్లు రామలింగయ్య. అది హిట్ అయింది. మరి అందరికీ తెలిసిన మూవీ దీన్ని రీమేక్ చేయడం ఎందుకు అనుకున్నారు. కానీ రాఘవేంద్రరావు గారికి మాత్రం ఆ కథ బాగా నచ్చింది కాబట్టి కేవలం మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని మిగతాదంతా సొంతంగా రాద్దామని సత్యానంద్ కు చెప్పారు. ఆయన కాన్సెప్ట్ మాత్రమే తీసుకుని ఒక కొత్త కథ రాశారు. క్లైమాక్స్ లో తండ్రి పాత్ర చనిపోతుంది. ఆ విషయం కథ చెప్పేటప్పుడు ఎన్టీఆర్ గారికి చెప్పారు. ఆయన కూడా ఆ పాత్ర చనిపోతే న్యాయంగా ఉంటుందని అన్నారు. అప్పటిదాకా ఎన్టీఆర్ ఏమంటారో అనుకున్నారు, కానీ ఆయన ఓకే చేసేశారు. నెల రోజుల తర్వాత షూటింగ్ మొదలు పెడదాం అని డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇక కాస్టింగ్ మొదలైంది. ఇద్దరు ఎన్టీఆర్లు, వారికి జతగా జయంతి, శ్రీదేవి. ఎన్టీఆర్ శ్రీదేవిది అప్పటికే బ్లాక్ బస్టర్ కాంబినేషన్. తారాగణం ఎంపికంతా అయిపోయింది, కానీ ఎన్టీఆర్ కొడుకు పాత్ర మిగిలింది. అప్పుడే హీరోగా, విలన్ గా పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న చిరంజీవి గారిని ఆ పాత్రకు తీసుకున్నారు. అలా 1981 మే 21న చెన్నైలో షూటింగ్ మొదలైంది. ఇంతలో చట్టానికి కళ్ళు లేవు మూవీకి చిరు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల నిర్మాతకు, దర్శకుడికి తన సమస్యని వివరించడంతో వాళ్లు ఆ సినిమాకి చిరంజీవిని కమిట్ అవ్వమని చెప్పారు. తర్వాత ఆ పాత్ర కోసం మోహన్ బాబుని అడిగితే ఆయన ఒప్పేసుకున్నారు. కానీ తన డేట్స్ అన్నీ దాసరి గారి వద్ద ఉన్నాయి. అందువల్ల నిర్మాత అర్జున్ రాజు దాసరి గారిని కలిసి మోహన్ బాబు పాత్ర గురించి వివరించడంతో దాసరి గారు ఒప్పుకున్నారు. మీ సినిమా అయ్యాకే నా సినిమాలో మోహన్ బాబుని తీసుకుంటానని చెప్పారు. ఆ విధంగా చెన్నై, కర్ణాటకలోని హోగెనికల్ ప్రాంతాల్లో షూటింగ్ అంతా జరిపారు. పాటల్ని ఊటీలో చిత్రీకరించారు. మొత్తం 53 రోజుల్లో షూటింగ్ అయిపోగా బడ్జెట్ 50 లక్షలైంది. అప్పట్లో ఇది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ మూవీ. టైటిల్ కొండవీటి సింహం అని పెట్టారు. అప్పటికి టాలీవుడ్ లో ఇలాంటి టైటిల్ చాలా కొత్త. అలా 1981 అక్టోబర్ 7న 45 ప్రింట్లతో భారీగా రిలీజ్ అయింది కొండవీటి సింహం. కొత్త కథ, ఎన్టీఆర్ గారి అద్భుత నటనతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయింది మూవీ. ఎస్పీ రంజిత్ కుమార్ గా అన్నగారి నటన, రౌద్రం, వీరత్వం ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నో సినిమాలకి ఈ పాత్ర ప్రేరణగా నిలిచింది. రెండో ఎన్టీఆర్, మోహన్ బాబులు తర్వాత హైలైట్స్ గా నిలుస్తారు. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వ మాయాజాలం ఈ సినిమాకు ఎసెట్ కాగా
చక్రవర్తి గారి సంగీతం అప్పట్లో పెద్ద హిట్. వంగినపల్లి మామిడి పండు, అత్తమడుగు మాగులోన, ఈ మధుమాసంలో అనే పాటలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించగా, మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే అనే పాట మహిళల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్ చరిత్రలో ఎన్నో రికార్డ్స్ సృష్టించి భారీ బ్లాక్ బస్టర్ అయింది కొండవీటి సింహం. ఇదే సినిమాని జితేంద్ర, హేమమాలిని హీరోయిన్స్ గా హిందీలో ఫర్జ్ ఔర్ కానూన్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రం 100 రోజుల ఫంక్షన్ 1982 జనవరి 21న ఏఎన్ఆర్ గారు చీఫ్ గెస్ట్ గా మద్రాసులో జరిగింది. ఎన్టీఆర్ గారు సీఎం అవ్వకముందు పాల్గొన్న చివరి 100 రోజుల వేడుక ఇదే. ఈ సినిమా సృష్టించిన కొన్ని రికార్డులు అలా కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయాయి. ఈ మూవీ 100 రోజుల రికార్డ్ ని 1992లో చంటి మూవీ క్రాస్ చేసింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ లో రోజు 4 ఆటలతో 100 రోజులు ఆడిన ఫస్ట్ మూవీ ఇదే. అనంతపురం శాంతి థియేటర్ ఈ ఘనతకి వేదికైంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఇదే మొదటి 50 రోజుల సినిమా. మిగతా హీరోలకి ఇక్కడ 50 రోజులు ఆడడానికి 10 ఏళ్లు పైనే పట్టింది. చిత్తూరు జిల్లా నగరి, ఈస్ట్ లో మామిదాడ లాంటి సెంటర్లలో ఇదే ఫస్ట్ 50 రోజుల చిత్రం. గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ లో 64 రోజులు 204 ఆటలు హౌస్ఫుల్ అయింది. 1987లో పసివాడి ప్రాణం ఈ రికార్డ్ ని బ్రేక్ చేసింది. రాయలసీమలో 9 సెంటర్లలో రిలీజ్ అయి 9 సెంటర్లలో 100 రోజులు ఆడగా 1991లో గ్యాంగ్ లీడర్ ఈ రికార్డ్ ని దాటింది. గుంటూరు జిల్లాలో 6 సెంటర్లలో రిలీజ్ అయి 6 కేంద్రాల్లోనూ 100 రోజులు ప్రదర్శించబడింది. ఈ రికార్డ్ ని 16 సంవత్సరాల తరువాత పెద్దన్నయ్య సమన్ చేసింది. నైజాంలో 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఫస్ట్ మూవీ ఇదే. 11 సంవత్సరాల తరువాత చంటి ఈ రికార్డ్ ని సమన్ చేసింది. ఇలా దశాబ్దం పాటు గుర్తుండిపోయే రికార్డ్ సృష్టించింది అన్నగారి నట విశ్వరూపం కొండవీటి సింహం. దీనికి సీక్వెల్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. అది కుదరలేదు. బాలకృష్ణ, ఎన్టీఆర్లు కలిసి రీమేక్ చేస్తే మాత్రం అప్పటి రిజల్ట్ మళ్లీ ఖాయం. విజయ నిర్మల దర్శకత్వంలో రూపొందిన నా 184వ సినిమా అంతం కాదిది ఆరంభం. ఈ సినిమా గురించి తప్పకుండా చెప్పాలి. విజయ్ కృష్ణ బ్యానర్ మీద రూపొందిన ఈ సినిమా మాతృక కన్నడ. కర్ణాటకలో అంతం రాజేంద్ర సింగ్ దర్శకత్వంలో అంత పేరుతో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. దానిని తెలుగు, తమిళ, హిందీ రైట్స్ కొన్నాం. తెలుగులో అంతం కాదు ఆరంభం అని పేరు పెట్టాం. హిందీలో రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వంలో మేరీ ఆవాజ్ సునో పేరుతో జితేంద్ర, హేమమాలిని జంటగా రూపొందించాము. తమిళంలో శివాజీ గణేష్, సుజాత కాంబినేషన్ లో తీసాం. తెలుగులో రూపొందిన అంతం కాదిది ఆరంభం సినిమాకు సెన్సార్ వాళ్లు 294 కట్స్ చెప్పారు. అయితే దాంతో 2 సార్లు రిలీజ్ డేట్స్ మార్చాల్సి వచ్చింది. వారు ఇచ్చిన కట్స్ అన్ని రీషూట్ చేసి ఇచ్చినా కూడా 19 రోజులు ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని నానా రకాలుగా హింసించి చివరకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎన్ని అవరోధాలు జరిగినా కూడా తెలుగులో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక హిందీ సినిమా మేరీ ఆవాజ్ సునో సినిమా ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు లేకుండా విడుదలైంది. 2 వారాల పాటు హౌస్ ఫుల్ గా నడిచింది. అయితే 3వ వారంలో ఆ సినిమా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. అందులో విలన్ పేరు నార్త్కు చెందిన ఓ రాజకీయ నాయకుడి పేరుకు దగ్గరగా ఉందన్న కోణంతో ఆ సినిమాను బ్యాన్ చేస్తున్నాము అని చెప్పారు. శనివారం బ్యాన్ ప్రకటించారు. ఆ బ్యాన్ పేపర్లు కేవలం 4 థియేటర్లకే అందాయి. మిగిలిన దేశమంతా సక్సెస్ఫుల్ గా ఆడుతోంది. సోమవారానికి దేశమంతా ఆగిపోతోంది. ఈ వార్త తెలిసిన వెంటనే బయ్యర్లు అందరూ ముంబైలోని పద్మాలయ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చిత్ర పరిశ్రమలో గాని, ఫిల్మ్ ఛాంబర్ లో గాని అంత తక్కువ టైంలో ఎలాంటి సహాయం చేయలేదు. అప్పుడు రాత్రికి రాత్రి 9 రాష్ట్రాల హైకోర్టుల్లో స్పెషల్ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయించాము. సోమవారం ఉదయం 10 గంటల కల్లా బాంబే హైకోర్టు ఈ బ్యాన్ చెల్లదు అంటూ సంచలన తీర్పు ఇచ్చింది. సెన్సార్ వారు అనుమతించిన సినిమాను ఏ రూల్ ప్రకారం బ్యాన్ చేస్తారు? ఇది చట్ట వ్యతిరేకం అని సెంట్రల్ గవర్నమెంట్ ను మందలిస్తూ తీర్పు ఇచ్చింది. 11 గంటలకు కలకత్తా హైకోర్టు, 11 గంటల 30 నిమిషాలకు ఢిల్లీ హైకోర్టు, ఇలా సాయంత్రానికల్లా దేశంలోని 9 హైకోర్టులు ఒకే రకమైన జడ్జిమెంట్ ఇచ్చి మేరీ ఆవాజ్ సునో చిత్రాన్ని కాపాడాయి. నా కెరియర్లో ఇదొక మరుపురాని సంఘటన అంటూ ఓ సందర్భంలో కృష్ణ చెప్పారు ఆ కోర్టు వ్యవహారం గురించి.